నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఎవరైనా గీత దాటితే ఇక వార్నింగ్లు వద్దు, ఒకే ఒక్క వేటు, బయటకు పొండి, అవసరం లేదు, పార్టీ పరువు తీయొద్దు. జనసేన ఒక విధి వినాదంతో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా ఉండాలి అనిపించుకునే విధంగా ఆయన ఏర్పాటు చేసిన నేపథ్యం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. చాలామంది మీద వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేల మీద అయితే ఆ వచ్చిన వీడియోలు జనసేన పరువు నిండా ముంచేశారు. సరే, నిజమో అబద్ధమో ఏంటో రైటో రాంగో అన్నది తర్వాత అవసరం. ఫస్ట్ అయితే ట్రోల్ అయిపోయినాయి. ట్రోల్ అయిన నేపథ్యంలో ఏముంటుంది? ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అందుకనే వేడిగా జనసేన జనరల్ బాడీ మీటింగ్ జరిగిందండి. ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా మాట్లాడడమే కాకుండా భవిష్యత్తులో ఏ రకంగా జనసేన ముందుకు తీసుకువెళ్ళాలి, ఎవరైనా తప్పు చేస్తే ఏ రకంగా వాళ్ళని కట్టడి చేయాలి, శృతి మించిపోతే బయటికి మెడపెట్టి ఎలా బయటికి తోసేయాలి, ఈ రకమైన ప్రతిపాదనలతోటే ఆయన పార్టీ నిర్మాణాన్ని, కొత్త కమిటీలను మరింత బలోపేతం చేశారు. 32 మందితో పవన్ కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. చాలా కీలకమైన నిర్ణయం. ఇక జనసేన నాయకులు, ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం, మీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది, ఎవరు తప్పు చేసినా ఇకపై ఉపేక్షించేదే లేదు, నేను ముందే హెచ్చరించా, జాగ్రత్తగా ఉండాలని, నా మాట పెడచెవిని పెట్టారు, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు, ఇక నేను ఉపేక్షించను, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్క మనిషి వల్ల పార్టీ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒక చెడ్డ పేరు వస్తే అది పోడ్చలేనిది. చాలా జాగ్రత్తగా రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాక్షేత్రం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మనల్ని గమనిస్తూనే ఉంటుంది. మీడియాలు కూడా ఆ రకంగానే ఉన్నాయి. సోషల్ మీడియాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి ఒక్క చేతిలో ఉన్న ఫోను ఈరోజు సోషల్ మీడియాలో తయారైన పరిస్థితికి వచ్చేసింది. జనరేషన్ మారిపోయింది. ఇలాంటి టైంలో ఎవరైనా తప్పటడుగులు వేసినా, తప్పుడు పనులు చేసినా వాళ్ళు భవిష్యత్తు అంధకారమే అయిపోద్ది. దానికి ఎగ్జాంపుల్ అరవశ్రీధర్ పరిస్థితి ఈరోజు ఏంటి? సరే, రైటో రాంగో అయినా ఏం చేసాడో అది ఏం నిరూపితం అవుతుందో ఆ కమిటీలు చూసుకుంటాయి. కానీ జనసేన పరువు అయితే ముందు పోయింది కదా. పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఇప్పుడు బురద జల్లుతున్నారు కదా. ఆయన చేసిన తప్పు అది, ఎవరో చేసిన తప్పుకి ఈరోజు ఈయన అంటున్నారు. అలాంటి ఓడికి ఇచ్చారండి. ఇక మొదటిసారి పవన్ జనసేన నేతలపై ఉగ్ర రూపాన్ని చూపించేశారండి. సేనాని వార్నింగ్స్తో వణుకుతున్న నేతలు, కేడరు. పవన్ కళ్యాణ్ గారు నవ్వుతా సరదాగా మాట్లాడితే ఇలాంటివన్నీ కూడా చాలా ఆనందంగా ఉంటాయి ఫ్యాన్స్ అందరికీ కూడా. ఆయన ఇలాగన్నాడు అవన్నీ కూడా మంచి పూనకాలు రప్పిస్తుంటాయి. కానీ ఆయన సీరియస్ అయినా, హెచ్చరికలు చేసినా అంత వైల్డ్గా ఉంటాయి. ఇప్పుడు అదే జరిగింది. ఆ హెచ్చరికలు రాజకీయాలకి కొత్త అర్థం చెబుతున్న పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియా షేక్ చేస్తుంది. నీతి నిజాయితీగా ఉండాలని సూచనలు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచే చేసేది. అంతేకాకుండా ఏ స్థాయి వారైనా తప్పు చేస్తే ఇక బయటికి వెళ్ళిపోవడమే, గౌరవంగా బయటికి పొండి అని చెప్తున్నాడు. అసంతృప్తులపై పవన్ క్లియర్ ఇండికేషన్. ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, మాకు ఇది రాలేదు అది రాలేదు అంటున్నారో, మొదటిసారి వాళ్ళు గెలుపుని చూశారు. అందులో వచ్చింది చాలా తక్కువ. ఆ తక్కువలోనే ఎంతోమందికి ఎక్కువగా చేయాలంటే ఎవరి వల్ల సాధ్యంగా. తెలుగుదేశం పార్టీ కూడా అంత బలమైన పార్టీ, ఇన్ని సీట్లు తెచ్చుకున్నది, ఇన్నిసార్లు అధికారాన్ని చేపట్టింది. ఆ పార్టీలో కూడా లోకలోకలు ఉన్నాయి, ఆ పార్టీలో కూడా అసంతృప్తులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా జెండా మోసినవాడు ఏదో ఒకటి కావాలని కోరుకుంటారు. అందరికీ ఇచ్చుకుంటా పోతే ఇంకేం మిగలదు. అక్కడ ఏం మిగలదు, ఇంకా ఏముంటుంది? అలా ఇచ్చే పరిస్థితి ఉండదు. ప్రయారిటీ చూసుకుంటారు, సీనియారిటీ చూసుకుంటారు, క్యాస్ట్ ఈక్వెషన్స్ చూసుకుంటారు. 100 రకాల తలనొప్పులు ఉంటాయి కుర్చీలో కూర్చున్నవాడికి. కుర్చీలో లేనివాడు ఇన్న కబుర్లనే చెప్తాడు, కూర్చున్నవాడికే ఆ పెయిన్ తెలుస్తుంది. సో పార్టీ కోసం కష్టపడే వారికే ప్రాధాన్యత ఇస్తాం. క్లియర్. కులాల కార్డుతో రాజకీయాలు చేస్తే మాత్రం క్షమించేది లేదు. పవన్ కళ్యాణ్ హెచ్చరికలో భాగం ఇది. వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ సొంత వ్యవహారాలని కూడా పబ్లిక్ వ్యవహారాలాగా ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోతే చాలామంది ఇబ్బంది పడతారండి. పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవ్వరూ కూడా వ్యవహరించొద్దు. లైన్ క్రాస్ చేసిన వారు ఇక ఇంటికే అని క్లియర్ ఇండికేషన్స్ అండి. లైన్ ఎవరన్నా క్రాస్ చేస్తే ఇక ఇంటికి వెళ్ళిపోవడమే. దానికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చినట్టుగా లైన్ క్రాస్ చేసుకోండి, మీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయండి. పార్టీ నుంచి వదిలేసిపోయి మీకు నచ్చినట్టు చేసుకోండి. మీరు ఎలా పోతారో పోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, అది మీ పర్సనల్ లైఫ్, నాకు సంబంధం లేదు. నా పార్టీలో ఉండగా ఇన్ని కష్టాలు పడి, ఇన్ని తిట్లు తిట్టి, తల్లిని అనిపించుకోండి, పిల్లల్ని అనిపించుకోండి, భార్యని అనిపించుకోండి, నానా కష్టాలు పడి రోడ్ల మీద పడుకోండి, ముళ్ళకంపల్లో నుంచి నడిచి
ఎటు వెళ్తున్నావో అర్థం కాని పరిస్థితుల్లో నేను పార్టీని నిర్మాణం చేసుకుండి ఇటుకు పేల్చుకుంటూ ఇప్పుడు ఒక ఇల్లుని నేను నిర్మాణం చేసుకుంటే అదేదో పేకమేడ కూల్చినట్లుగా 10 మంది వచ్చి పేకమేడ కూలుస్తామంటే క్షమించే పరిస్థితే లేదు. అస్సలు నేను క్షమించను. జనసేన క్రమశిక్షణతో కూడిన పార్టీ, తప్పు చేస్తే ఊరుకునేది లేదు అంటున్నారంటే నేను ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇంత ఆవేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్ మీద ఉండి మాట్లాడారు అంటే ఇంక అవతల వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుందండి? చెవటలు పట్టినాయట ఈరోజు పార్టీ శ్రేణులకి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఎంతో ఉగ్ర రూపాన్ని? నేను ముందుగా చెప్పినట్లుగా కొన్ని సినిమా డైలాగులు చెప్పు, ఏదో క్లాప్స్ కొడితే ఆయన ఎలాగంటే మనం క్లాప్స్ కొడితే ఆయన ఉప్పు పొంగి పడదని అనుకుంటాడు. ఆయన ఎన్ని క్లాప్స్ చూసుకుంటూ రాలేదు. ఆయనకి ఇదేం పెద్ద కొత్త, రాజకీయాల్లో కొత్తగా కొట్టించుకోవాలి ఆయన క్లాప్స్ ఏమన్నాను. 10 ఏళ్ళ నుంచి ఆయన అలా కొట్టించుకుంటానే ఉన్నాడు, దశాబ్దాల నుంచి. ఈరోజు కొత్తగా పవన్ కళ్యాణ్ క్లాప్స్ కొట్టించుకోవడం, జేజేలు పలికించుకోవడం అన్నది ఆయనకి ఏమీ అద్భుతం ఏం కాదు. అది పాత మాటే. ఇప్పుడు ఆయనకు కావాల్సింది రాజకీయ పరంగా జనసేన బలోపేతం కావాలి. రాష్ట్రంలో తనదైన మార్కుతో రాజకీయాలు చేయాలి. కాంట్రవర్సీలకు దూరంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేస్తూనే ఈ మధ్యలో ఈ చురకలు కూడా అందించారు. వివాదాల సుడిగుండంలో చిక్కుకోవద్దు ఆయన క్లియర్గా చెప్పిన మాట. వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయండి. రాజకీయాలంటే పూలపాన్పు కాదని నేను చెబుతూనే ఉన్నా, అయినా ఎవడో పట్టించుకోవట్లేదు. ముళ్ళబాటలో మేల్కొని నడవాలి, లేకుంటే అవే గుచ్చుకుంటాయి. నేను ముందే చెప్పాను పవన్ కళ్యాణ్ గారి నేచర్ ఏ రకంగా ఉంటుందో, ఆయన ఆలోచన ఏ రకంగా ఉంటుందంటే ఇలాగా మాట్లాడారు. ఆయనకేం రెడ్ కార్పెట్ వేసి ఉప ముఖ్యమంత్రిని చేయలేదు కదా, రోడ్ల మీద పడుకున్నాడండి. అతనికి అవసరం ఏంటి? ఎండ కొండ వాన అనకుండా తిరిగాడు. అవసరం ఏంటి? ఏం కావాలి పవన్ కళ్యాణ్కి? ఇంతకంటే పేరు, తన పవర్ స్టార్ కంటా పేరు రాజకీయాల్లో ఆయన ఏ స్థాయికి వెళ్ళినా వస్తుందా? తిట్లు దోషంలో తప్పించి ఏమొస్తుంది? పవన్ కళ్యాణ్ చూడని శిఖరాలు ఏమీ లేవు. అదే ఆయన ఆవేదన, అదే ఆయన ఆందోళన, అదే ఆయన హెచ్చరికలు. అరే ఇన్ని చూసాను రా స్వామి, నాకే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, నీ పరిస్థితి ఏంటి? మీరు ఇంకా ఏమీ చూడలేదు, ఎన్నో బాధలు పడలేదు, ప్రతిదానికి నేనే మాట్లాడాలా? మీరేం చేస్తుంటారు? పవన్ మహోగ్ర రూపంతో నేతలో క్యాడరు వణికిపోయారట. నేను ముందుగా చెప్పినట్టుగా వణికిపోయారు వాళ్ళు, తీవ్ర భయాందోళనకు గురయ్యారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని. సో ఇక మాటలు చెప్పే పరిస్థితి లేదు. ఎంత వారైనా, ఏ స్థాయి వారైనా ఇక వార్నింగ్ ఇవ్వను, ఇక వేటే. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ హెచ్చరికలు. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆయన మాటల్ని, మాట్లాడిన అంశాలని పరిగణలోకి తీసుకుండి సేఫ్గా మంచిగా రాజకీయాలు చేసుకుంటే పర్వాలేదు. లేదు మేము ఇలాగే ఉంటాం, దొరికింది కదా ఛాన్సు, ఎక్కి తొక్కుదాము, వేసేద్దాము అని ఎవరు అనుకున్నా వాళ్ళు రాజకీయ జీవితం సమాప్తం అనడంలో ఎటువంటి సందేహం లేదు అన్న పవన్ మాటలు అందరికీ భయం పుట్టించే విధంగా ఉన్నాయి. చూద్దాం మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయన్నది.